బయటకు వచ్చి తెలిసినప్పుడు ఖచ్చితంగా మేము దాన్ని కట్టలు చేస్తాం. ఇవాళ ఉదాహరణకు ఇప్పుడు అదే ఉంది, ఇది వైఎస్ కుటుంబంలో ఎవరికో గన్ను దోసి పెట్టేశారు అన్నారు. దోసి పెట్టేసిన దాని మీద బయటకు వచ్చిన తర్వాత కదా మంత్రి గారికి తెలిసిన వెంటనే దాన్ని స్టాప్ చేస్తారు. దాన్ని విత్ హోల్డ్ లో పెట్టారు. విత్ హోల్డ్ లో పెట్టిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటాం. సో అందుకని మేము అనేది వ్యవస్థల్లో ఉన్నటువంటి ఈ అధికారులు ప్రజలకు జవాబుదారులుగా పనిచేయండి అని కోరుతున్నాం. అందుకే మేము ఒక మంత్రికి ఎప్పుడు తెలుస్తుంది, బయటకు వచ్చిందని తెలుస్తుంది. ఒక నోటు ఫైల్ పంపిస్తాం. ఆ నోటు ఫైల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసి దాన్ని మళ్ళీ మార్చి ఏం చేస్తున్నారు అనేది బయటకు వచ్చానో చెప్తే అడుగుతాను సార్. అంటే మీరు అన్నారు కరెక్ట్, మీ పాయింట్ కూడా వద్దాం. ఏమండి జరిగిన తర్వాత ఇలా వచ్చాక కదా చర్యలు తీసుకుంటాం, మంత్రి గారి కన్నా ఈ అధికారులు కదా ఇంప్లిమెంట్ చేసేది అన్నప్పుడు మీకు ఈ రోజు తప్పు లేదా పలానావి జరుగుతున్నాయి, ఇంకా వీటిపై చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనిపించే విషయాలు ఏమైనా ఉన్నాయా జనసేనకి? ఉన్నాయా అంటే మీరు చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయి. మీరే అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతగా అన్ని తెలుసుకుంటున్నారు. అలా మీ దృష్టికి ఇది ఇంకా తప్పు, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాలని మీకు ఏమైనా అనిపించిందా భాగస్వామ్య పక్షంగా? ఒకటి మేడం, ఇప్పుడు మేము రాగానే గతంలో సరస్వతి భూములకి మా జిల్లాలోనే ఏ రకంగా రాసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు చూసాం. వాటి మీద వచ్చాడు, చూశాడు. వెంటనే అక్కడ 24 ఎకరాలు ఎంతో అసైన్ ల్యాండ్ ఉంటే వెంటనే క్యాన్సిల్ చేయడం కూడా జరిగిపోయింది. అట్లానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్రమించుకోవాలంటే దాని మీద ఎంక్వైరీ చేశాం. నిన్న జరిగిన దాని మీద కూడా ఎంక్వైరీ చేశాం. సో ఇలాంటివన్నీ కూడా మేము ఖచ్చితంగా విత్ ఇన్ డేస్ లోనే చేస్తాం. ఏదో ఎంక్వైరీ చేసాము జరుగుతుందనే కాదు, విత్ ఇన్ డేస్ లోనే ఆ తప్పును సరిచేసి మంచి జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎక్కడో కూడా ఉపేక్షించేది లేదు మేము. అందుకే నేను అంటుంది, అధికారులను మారమని పదే మేము కోరేది. ఎందుకంటే మళ్ళీ కొంతమంది సంఘాలు వచ్చేస్తారు, మమ్మల్ని తప్పడతారు, మీరు చెప్పబెట్టి మేము చేశాం కదా. మేమేం చెప్తున్నాం, మేము ప్రజలకు మేము చేసేది మంచి అనిపించినప్పుడు మీరు సెపరేట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే అధికారికి కూడా బాధ్యత ఉంటుంది. ఇన్ కేస్ ఒక పొలిటీషియన్ వచ్చేసి ఒక పని చేస్తే అది ఆమోదయోగ్యం కానప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పండి, ఇది ఆమోదయోగ్యం కాదు, ఇది ఎగరెస్ట్ లాస్. ఈ ఆమోదయోగ్యం కానీ లేదు అన్ని ఒక్కసారి బాంబులు పేలుస్తారా? కొన్ని చెప్తారా లేదా ఒక్కసారి అన్ని బాంబులు పేలుస్తారా? లేదు చంద్రిక గారు, మేము అదే అధికారులు చెప్తున్నాం. మేము ఇన్ కేసు ఏదైనా ఒక మంత్రి దగ్గర నుంచో లేదంటే ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచో ఒక ఎంపీ దగ్గర నుంచో ఏదైనా ఒక ఫైల్ మీ దగ్గరకు వస్తే అది కరెక్ట్ కాకుండా అది అతనికి లబ్ధి చేకూరేది, ప్రజలకు ఇబ్బంది పడేది అయితే ఖచ్చితంగా మీరు ఆపండి దాన్ని. ప్రజల కోసం ప్రభుత్వం తప్పితే ఒక వ్యక్తి కోసం కాదు. ఇంకా చెప్పాలంటే దుర్మార్గం ఏంటంటే మేము కూడా కొన్ని ఒప్పుకుంటాం. ఇవాళ ఏమైందంటే రాజకీయ నాయకులు రాజకీయంలో లేరు. ఇవాళ వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అయ్యి రాజకీయంలోకి వచ్చారు ఇవాళ. అందుకని ఇలాంటి తప్పులన్నీ జరుగుతున్నాయి. మేము అందుకనే మా పార్టీలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే రాజకీయాలు చేస్తారో వాళ్ళందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీరు వ్యాపారాలు చేసుకున్నారు, వచ్చారు, అయిపోయింది. ఇవాళ ప్రజాస్వామ్యం కోసం ఉండండి. మీరు మళ్ళా దీన్ని లింక్ చేసుకుని దీన్ని అడ్డం పెట్టుకుని ఆ వ్యాపారంలో మీరు సంపాదించాలంటే కుదరదు అని మేము చెప్తున్నాం. ఆదిశగానే రానున్నటువంటి రోజు వెళ్తుంది. ఓవర్ నైట్ ఎవరిని చేంజ్ చేయలేం. మళ్ళా చెప్తున్నా, ఒక 2-3 దశాబ్దాల నుంచి రాజకీయ నాయకులు కనుమరుగైపోయారు, వ్యాపారస్తులే రాజకీయ నాయకులు అయ్యారు ఇక్కడ. అందుకని ఇది జరగడానికి అంత కారణం కూడా ఇంత పెద్ద ఎత్తున అవినీతులు జరగడానికి కానీ, ఇంత పెద్ద ఎత్తున దందాలు జరిగి ఈ రకంగా ఆక్రమించుకోవటాలు, ఆటలు రావటాలు, ఇష్టానుసారంగా చేయటాలన్నీ కూడా కారణం అదే. దానికి తోడు ఈ ఉద్యోగస్తులు కూడా తయారైపోయారు. మన కమిషన్ మనకు వస్తుంది కదా, జీతం ఏముంది, జీతం 50,000 60,000 పెద్ద లెక్క, మనం ఒక ఫైల్ మీద సంతకం పెడితే లక్షలు వస్తాయి అనే దానికి అలవాటు పడిపోయారు. అవి మారండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అన్ని కూడా సెటిల్మెంట్ చేస్తుంది. ఓవర్ నైట్ జరగవు. ఖచ్చితంగా మేము వచ్చింది ఉన్నది, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావం ఒక మార్పు తీసుకురావాలి రాజకీయాలని. అయినా కూడా ఇలాగే చేస్తున్నారు అంటే ఏదో ఒక అదృశ్య శక్తో, ధైర్యమో, అండో, సపోర్టో వాళ్ళకు ఉండాలి కదా. మిమ్మల్ని ఇంకా లెక్క చేయట్లేదంటే లెక్క చేయకపోవటమో అది కాదు, అండలు కాదు. మనిషికి ఉండేటటువంటి ఆశ, డబ్బు మీద ఉన్నటువంటి ప్రేమ, డబ్బు కోసం పడేటువంటి తపన, ఆశ ఇలాంటి నడిపిస్తుంది. ఎవరు అండలు ఉండవు ఇక్కడ. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వం కోసం ఏమన్నా చెప్తే వెనక వెళ్ళిపోయినటువంటి వైసీపీ వాళ్ళని వేసుకొచ్చి మళ్ళా వాళ్ళ కోసం ఇక్కడ మేము పనిచేస్తామనేది అపోహ మాత్రమే. ఇక్కడ ఖచ్చితంగా జవాబుదారితనంగా పనిచేస్తాము. దాంట్లో కొంచెం టైం తీసుకుంటది. అది సెటరైట్ అవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, అధికారులకి సింక్ అవడానికి కొంచెం టైం తీసుకోవచ్చు. ఆ టైం కూడా చాలా కట్ చేస్తాము. రానున్నటువంటి రోజుల్లో ఒక ప్రజా ప్రభుత్వంలో ఒక జవాబుదారితనంగా ప్రజల కోసం పనిచేస్తాం. అన్ని కూడా సెట్ చేస్తాం. అవినీతి లేని ఒక పరిపాలన ప్రజలకు అందించాలనే తపన ఇక్కడ ఉంది. ఆ తపన ఖచ్చితంగా చేరుతుంది. ఒక బ్రేక్ తీసుకుందాం. నర శ్రీధర్ గారితో బ్రేక్ తర్వాత మాట్లాడుతాం.